హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శివరాత్రి స్పెషల్ స్వీట్ పొటాటో లడ్డు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంతో తింటారు. ఈ లడ్డూకి షుగర్ అండ్ మైదా కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా చేసేద్దాం రండి. ప్రాసెస్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని వాష్ చేసి పెట్టిన కందగడ్డను వేసి 5 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కందగడ్డను పట్టుకుంటేనే పైన స్కిన్ వచ్చేలా మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కందగడ్డని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేసి అందులోనే కొన్ని వాటర్ వేసి కరిగించుకోవాలి. బెల్లం పాకంలా కాకుండా జస్ట్ వాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించినాక ఒక గిన్నెలోకి వడపోసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి స్మాష్ చేసి పెట్టిన కందగడ్డను వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని పోసుకుందాం. పోసినాక స్లోగా 2 మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపితే ఈ మిశ్రమం గట్టిగా మారిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి వేసి కలుపుకుందాం. సువాసన వచ్చిందంటే అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారక ముందే ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాం. లేదా ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసి బైట్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, మన స్వీట్ పొటాటో లడ్డు రెడీ అయిపోయినట్టే. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.